ఈ ఒక్క రోజులోనే ఇన్ని ట్రేడ్స్ ఎందుకు చేసుకున్నారు అసలు? ఎందుకు అంటే రిటెన్షన్స్ అయితే ఈరోజే స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి. ఒక్కసారి రిటెన్షన్ స్టార్ట్ అయిందంటే నుంచి అయితే మళ్ళీ ట్రేడ్ చేసుకునేకి ఛాన్స్ అయితే ఉండదు. అందుకే మంచి మంచి ప్లేయర్స్‌ని అయితే ట్రేడ్ చేసుకున్నాయి. మరి ముంబై టీమ్ అయితే ముగ్గురు ప్లేయర్స్‌ని అయితే ట్రేడ్ చేసుకుంది మావా. మరి ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మరి ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ ట్రేడ్ ఏదైనా ఉంది అంటే ఆర్ఆర్ టీమ్ వర్సెస్ సీఎస్‌కే టీమ్. మరి జడేజాని అసలు మన సీఎస్‌కే వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎందుకు అంటే అది వాళ్ళకు ఒక బిజినెస్ మావా. మనలో మనం కొట్టుకొని ఎమోషనల్ అయితే ఏం రాదు. వాళ్ళు మన ఫ్యాన్స్ యొక్క ఎమోషనల్ అయితే పట్టించుకోరు. ఓన్లీ వాళ్ళ బిజినెస్ కోసం మాత్రమే చూసుకుంటారు. మరి మన జడేజాని అసలు 14 కోట్లకు ఎందుకు ట్రేడ్ చేసుకున్నారు? సీఎస్కే వాళ్ళు ఎందుకు ఇచ్చేసారని అని అనుకుంటున్నారా? ఈ డౌట్ అయితే చాలా మందికి వచ్చేస్తుంది భయ్యా. మరి మన జడేజా ఏజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ క్యాప్టెన్సీ కూడా అడిగాడు ఆర్ఆర్ టీం వాళ్ళని. మరి అందుకే మనలో అయితే 4 కోట్లు తగ్గించి 14 కోట్లకు ట్రేడ్ చేసుకున్నారని అనిపిస్తుంది మావా. మరి జడేజా కూడా దీనికైతే ముందుగా ఒక లెటర్ అయితే రాసి ఇవ్వాలి. మరి రాసిచ్చి క్యాప్టెన్సీ కావాలని గట్టిగా అడిగాడు. మరి ఏజ్ అయిపోతుంది కాబట్టి అతనికైతే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయితే 37 సంవత్సరాలు పడిపోతాయి మావా. అందుకే మన జడేజాకి అయితే 14 కోట్లు ఇచ్చి తీసుకున్నారని అనిపిస్తుంది. ఈ ఒక్క సంజు శాంసన్ కోసం అసలు మన జడేజాని, శామ్ కరణ్ని ఎందుకు వదులుకున్నారని మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది మావా. మరి ఎందుకంటే మన సీఎస్కే టీంకి ఇప్పుడు ఒక మంచి కెప్టెన్ కావాలి కాబట్టి అందుకే మన జడేజాని, శామ్ కరణ్ అయితే వదులుకొని సంజు శాంసన్ అయితే తీసుకున్నారు. మరి ఒక కెప్టెన్ కూడా దొరికేస్తాడు మన సీఎస్కే టీంకి. కాబట్టి మన అమెజాన్కి అయితే వన్ లాస్ట్ టైం అని అంటున్నారు. 2026 ఐపీఎల్ ఒకటి మాత్రమే ఆడతారని రూమర్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. 2027కి ఇక రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తారని రూమర్స్ బాగానే వస్తున్నాయి మావా. మరి ఇదైతే నిజం కావచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సీఎస్కే టీం వాళ్ళు ఒక క్యాప్టెన్ కోసం ఇంతగా ట్రై చేస్తారు కాబట్టి మన ఎంఎస్ ధోని ఇక వన్ లాస్ట్ టైమే కావచ్చు మావా. ముంబై వాళ్ళు అయితే కరేబియన్ మాస్టర్ రుతర్ఫర్డ్ని, షాదుల్ ఠాకూర్ అయితే మంచిగా తీసుకున్నారు. షాదుల్ ఠాకూర్ ఏమో 2 కోట్లకు, రుతర్ఫర్డ్ ఏమో 2.6 కోట్లకు తీసుకున్నారు. మరి అమౌంట్ లక్నో అండ్ జీటీ వాళ్ళకి ఎప్పుడు వెళ్తుందంటే వాళ్ళ పర్స్ అమౌంట్ ఈరోజు యాడ్ అయిన తర్వాత అందులో నుంచి అయితే డిక్రీజ్ అయ్యి లక్నో అండ్ జీటీ వాళ్ళకైతే యాడ్ అయిపోతుంది. మరి ఇద్దరు ప్లేయర్స్ అయితే మంచిగా తీసుకుంది మన ముంబై ఇండియన్స్. ఒక ఆల్రౌండర్ని, ఒక ఫినిషర్ అయితే అద్భుతంగా పిక్ చేసి అయితే తీసుకున్నారు మనోళ్ళు. ఇక మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే కనుక మన ఎస్ఆర్హెచ్లో అయితే ఎండి షమీన్ అయితే 10 కోట్లకు లక్నోతో క్యాష్ డీల్ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నావా. ఇక దాంతో మన ఎస్ఆర్హెచ్ వాళ్ళ పర్స్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ అయిపోయిందని చెప్పాలి. మరి అవే మనీని వేస్ట్ చేయకుండా ఒక మంచి బౌలర్పై ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇక మన మహమ్మద్ షమీ విషయానికి వస్తే కనుక దారుణంగా ఫెయిల్ అయిపోయాడని చెప్పాలి ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ టీం తరఫున. మరి అందుకే మనల్ని అయితే ఈ ట్రేడ్కి అయితే ఒప్పుకున్నారు. మరి అవే మనల్ని అయితే ఒక మంచి పేస్ బౌలర్పై ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. మరి మనలో ఎలాంటి ప్లేయర్ని టార్గెట్ చేస్తారో ఇక చూడాలి. మరి రిటెన్షన్స్ అయితే ఈరోజే స్టార్ట్ కాబోతున్నాయి మావా. ఇక రెడీగా ఉండండి, వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక షమీని అయితే మనం లక్నోలో చూస్తాం. ఇక ముంబై విషయానికి వస్తే కనుక కేకేఆర్ టీంలో ఉన్న మయాంక్ మార్కండేతో అర్జున్ టెండూల్కర్ అయితే ట్రేడ్ చేసుకొని ఈ ట్రేడ్ని అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి ఇద్దరు బేస్ ప్రైస్కి కొనబడ్డారు కాబట్టి మరి ఇద్దరిని ట్రేడ్ అయితే చేసుకున్నారు కేవలం 30 లక్షలకు మాత్రమే. మరి ఎవరి పర్స్ అమౌంట్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి మావా. 30 లక్షలు అయితే వాళ్ళ పర్సులోనే ఉంటాయి. మరి ఇద్దరు ప్లేయర్స్ అయితే మంచిగా ట్రేడ్ చేసుకున్నారని చెప్పాలి. ఎక్కువ లాభం ఎవరికంటే మన ముంబై ఇండియన్స్ టీంకి. మనలో అయితే మంచి మంచి బౌలర్స్పై, మంచి మంచి బ్యాటర్స్పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక మనకైతే ఒక మంచి ఓపెనర్ కావాలి మావా. మరి ఆ సలార్ ఓపెనర్ ఎవరో ఇక చూడాలి. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే కనుక ఆర్ఆర్ టీం వాళ్ళు అయితే ఢిల్లీ టీంతో 4.2 crores అయితే క్యాష్ డీల్కి ఒప్పుకున్నారు మావా. మరి నితీష్ రాణా అయితే 11 మ్యాచ్లలో 217 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా యాజ్ ఏ మిడిల్ ఆర్డర్లో అండ్ ఫినిషింగ్ లైనప్లో వచ్చి చేశాడు మావా. నితీష్ రాణా అయితే మొదట దారుణంగా ఫెయిల్ అయ్యాడు, కానీ తర్వాత చూసుకుంటే కనుక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. మరి మన రాజస్థాన్ వాళ్ళు అయితే ఎలాంటి ప్లాన్తో ఉన్నారో నాకైతే అర్థమవుతలేమవ్వ. అసలు మన రాజస్థాన్ వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావాలి. ఒక్కోసారి ఆలోచించుకుంటే కనుక అసలు దిమాగ్ లేని పనులు చేస్తున్నారని అనిపిస్తుంది మావా. వీళ్ళు ఓన్లీ బిజినెస్ పర్పస్గానే వాడుకుంటున్నారని అనిపిస్తుంది. మరి మంచి మంచి ప్లేయర్స్ని వదులుకొని అసలు ఎలాంటి ప్లేయర్స్ని ఉంచుకొని ఏం సాధిస్తామని అనుకుంటుందో నాకైతే అర్థమవుతలే. మరి రాజస్థాన్ ప్లానింగ్ మీకైనా ఏమైనా ఐడియా ఉంటే కనుక కింద కామెంట్ చేసేయండి మావా. మరి రిటెన్షన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి మరి కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఇక వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మరి మన ముంబై వాళ్ళు కూడా 3 ప్లేయర్స్ని అయితే ట్రేడ్ చేసుకున్నారు. మరి ఒక ఆల్రౌండరు, ఒక ఫినిషరు, ఒక స్పిన్నర్ని అయితే అద్భుతంగా పిక్ చేసి తీసుకున్నారు మన ముంబై వాళ్ళు.
ఇక ఐపీఎల్లో రిటెన్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఏ టీం పైన ఫస్ట్ వీడియో కావాలో మీకు కింద కామెంట్ చేసేయండి. లేదంటే 10 టీమ్స్ పైన ఒకేసారి వీడియో చేసేద్దాం మావా. మరి ఇక లేట్ ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. మరి మన అమెజాన్ గారు కూడా ఇక 2025 ఐపీఎల్కి అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తారని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అమెజాన్పై మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేసేయండి. ఎందుకు అంటే సిఎస్కేలకి అయితే సంజు శాంసన్ ఒక మంచి క్యాప్టెన్ వచ్చేసాడు కాబట్టి ఇక మన ధోని గారు అయితే ఇక మన లాస్ట్ టైం అని అనాల్సి వస్తుంది. ఇక రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తారని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక అఫీషియల్గా మన సిఎస్కే వాళ్ళు అనౌన్స్ చేసేదాకా మనకైతే ఏం తెలియదు మావా. మరి ఇక మీకు ఏ టీం పైన వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసేయండి. ఒకసారి 10 టీంల పైన అయితే వీడియో చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. మరి అలాగే వీడియో అయితే ఫినిష్ చేసేద్దాం మావా. మరి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే కనుక మీకు చాలా అంటే చాలా త్వరగా వస్తుంది. మరి అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఒకే టీం పైన వీడియోస్ కావాలా లేదంటే 10 టీంల పైన ఒకేసారి వీడియో కావాలా కింద కామెంట్ చేసేయండి. లేదంటే ఒక టీం పైన వీడియో కావాలనుకుంటే కనుక మొదటి కామెంట్ ఏది వస్తుందో ఆ టీం పైన అయితే నేను ఖచ్చితంగా వీడియో తీస్తాం మావా. మరి ఆలస్యం ఎందుకు, ఇంకా కామెంట్ చేసేయి. మరి మనోళ్ళు అయితే మంచి మంచి టీంలో మంచి ప్లేయర్స్ని రిటెన్షన్ చేసుకోబోతున్నాయి. అలాగే ఏ ప్లేయర్స్ కూడా రిలీజ్ చేస్తుందో కూడా తెలిసిపోతుంది మావా. ఆల్రెడీ మనకైతే రిపోర్ట్స్ వచ్చేసాయి. ఇక వీడియో తీయడం మాత్రమే ఆలస్యం. ఇక వీడియో కూడా తీసేసి అప్లోడ్ చేస్తాను. ఇక అందుకే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి. మీకు వీడియో త్వరగా వచ్చేస్తుంది మావా. ఇక రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దామని అనుకుంటున్నా.